నమస్తే. నమస్తే. టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఏ పార్టీకి రజసోత్సవం తెలియని సందర్భంలో కేసీఆర్ గారు మాట్లాడిన వ్యాఖ్యలు, అలాగే ఇంకో సందర్భంలో హరీష్ రావు గారు మాట్లాడిన వ్యాఖ్యలు, ఈ రెండింటిని ఎలా చూస్తారు, ఎలా విశ్లేషిస్తారు? నిజంగా నిన్న ఏదైతే బీఆర్ఎస్ఆ టీఆర్ఎస్ఆ తెలియని సభ, దానికి రజతోత్సవం చేశారు కేసీఆర్ గారు. మరి జనాలు అయితే బాగానే వచ్చారు. సభ రసాభాస అయ్యింది. ఎందుకు అనంటే కేవలం ఆయన ప్రసంగం వల్ల అనేది ఈ రోజున ప్రజల నుంచి, అదేవిధంగా అదే పార్టీకి సంబంధించిన కొంతమంది ఆ వ్యక్తుల నుంచి వస్తున్న ఇవన్నీ వివరణ ఏంటంటే వాళ్ళు ఇదే చెప్తున్నారు, అరే కేసీఆర్ గారు మాట్లాడితే పార్టీ బీఆర్ఎస్ఆ టీఆర్ఎస్ఆ, మరి దేనికి మనం ఈ రజతోత్సవం అనేది చేసుకుంటున్నాము, అదేవిధంగా మరి పేరు మార్చే ఆలోచన ఏదైనా ఉందా, ముందు ఏ విధంగా నా యొక్క ఎవరైతే ఉంటారో వారసులుగా నేను చూపించబోతున్నాను, ఇవన్నీ కూడా డిస్కషన్ చేస్తాడేమో అని చెప్పేసి కొంచెం ఆతృతగా ఆసక్తిగా కూడా చూసాము. మరి అక్కడ చూస్తే ఏదీ లేదు. పోయి కూటమి ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడటం అనేది ఈ రోజున చాలా విడ్డూరంగా, వినేవాళ్ళకు కూడా అరే ఏంటి ఇది, చాలా మేమంతా కూడా డిసప్పాయింట్ అయ్యామే అనే విధంగా ఉంది అనేది కనిపిస్తుంది. కానీ ఇక్కడ కేసీఆర్ గారు ఇంత రాజకీయ చాణక్యుడు, లేకపోతే రాజకీయంలో చాలా అనుభవం ఉన్న వ్యక్తి, మరి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి మరి తెలంగాణ కోసం పోరాడి మేము ఆ తెలంగాణని మేము తీసుకొచ్చుకున్నామని చెప్పేసి ఉద్రేకపూర్వకంగా ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా ఆయన ప్రసంగాలు పదే మనం వింటూ ఉంటాం. మరి అలాంటి కేసీఆర్ అనే వ్యక్తి ఈ రోజున మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయంటే, నిజంగా ఏంటి మీరు ఇంత బ్రతికి ఇంటి వెనకాల చచ్చినట్లు, ఏంట్రా బాబు ఇంత బ్రతికి ఇంకా కూడా ఇట్లాంటి పిచ్చి మాటలు పోవట్లేదు అన్నట్లుగానే ఉంది నిజంగా. మరి నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మీరు మాట్లాడిన మాటలు, మరి జనంలో ఎప్పుడో అయిపోయింది ఉద్యమం. మరి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు కూడా విడిపోయినాయి, 2 తెలుగు రాష్ట్రాలు. మరి ఎవరికి సంబంధించిన వాళ్ళ లావాదేవీలు, మరి ఎవరికి సంబంధించినవన్నీ కూడా ఆస్తులు పాస్తులు అన్నీ పంపకాలు అయిపోయిన తర్వాత ఇంకా పొరుగింటి వాళ్ళ పుల్లకూరు గురించి మీకెందుకు ఈ రోజున అంటే, అబ్బే కాదు నాకు ఇంకా వాళ్ళతో ఇంకా పొత్తు కావాలి, ఇంకా ఏదో చేయటానికి ప్రయత్నిస్తాను, ప్రజల్లో ఇంకా విద్వేషాలను రెచ్చగొడతాను, లేకపోతే ప్రాంతీయ విభేదాలను నేను ఇంకా కూడా జనంలో అంటే ఎక్కడో చోట ఉన్న వాటిని ఇంకా బయటకు తీయడానికి నేను ప్రయత్నం చేస్తాను అనేది ధోరణి కేసీఆర్ గారిలో కనిపిస్తుంది. నిజంగా కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడినప్పుడు మరి తెలంగాణ అనే పదాన్ని కూడా వినపడటానికి వీల్లేదని అసెంబ్లీ సాక్షిగా రద్దు చేయించారని బాబు గారు చెప్పింది ఏంటి, ప్రాంతీయ విభేదాలను తెచ్చుకోవద్దు, అనవసరమైన విషయాలను మీరు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయవద్దని అప్పట్లో ఎప్పుడో జరిగింది. ఆ తర్వాత ఈయన కూడా తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు. 2009లో పొత్తు పెట్టుకుని ఎన్నికల పోటీకి వెళ్ళబట్టే టీఆర్ఎస్ ఏదో జరిగిన బీఆర్ఎస్ ఇవాళకి మనుగడలో ఉందన్న సంగతి ఆయన మర్చిపోయినట్టున్నాడు. అసలు ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు, ఆయన రాజకీయ జీవితం ఎక్కడ స్టార్ట్ అయింది, బాబు గారి దగ్గరికి వెళ్ళటానికి కూడా అతనికి అప్పట్లో అవకాశం లేని వ్యక్తి మరి కేసీఆర్ గారు. మరి ఆ వ్యక్తి ఈ రోజున మాట్లాడే మాటలు ఇవన్నీ వింటుంటే నిజంగా హాస్యాస్పదంగా ఉన్నాయి. టీఆర్ఎస్ బీఆర్ఎస్ కానీ ఆ సభ రసాభాస అయిపోయింది. మరి ఈ విధంగా చూసుకుంటే అదే పార్టీకి చెందిన ఆ కుటుంబానికే చెందిన వ్యక్తి కేటీఆర్ ఎవరైతే ఉన్నారో హరీష్ రావు గారు. మరి హరీష్ రావు గారు ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారిని పొగిడారు అంటే ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు, ఈ రోజున మరి అమరావతి రాజధానిగా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ ముందు కూడా మోడీ గారు వచ్చేసి మరి పునఃప్రారంభ పనులు 1,00,000 కోట్ల రూపాయలు విలువైన అక్కడ ఏదైతే పెట్టుబడులకు వాళ్ళు నాంది పలుకుతున్నారంటే దానికి కేవలం నారా చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడర్ అనేది ఆయన నోటితే ఆయనే చెప్తున్నాడు అని అంటే, ఈ రోజున అందరిలో వస్తున్న ఆలోచన, అదే బీఆర్ఎస్ నేతల్లో కూడా కొంతమంది వస్తున్న ఆలోచన ఏంటంటే, మళ్ళీ రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం హైదరాబాద్ ఏదైతే తెలంగాణ ఉందో తెలంగాణలో పోటీ చేయబోతుంది, మరి పోటీ చేస్తే హరీష్ రావు అడుగులు అటువైపుకి వేయబోతున్నారా, ఇవన్నీ కూడా కొత్తగా మనం వింటున్న మాటలు. అదేవిధంగా హరీష్ రావు గారు మాట్లాడిన మాటలు కూడా పోల్చుకుంటే వీటికి మ్యాచ్ అవుతున్నాయి. అందువల్ల నిజంగా హరీష్ రావు గారు నారా చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు పొగిడారు అని అంటే మనం చెప్పుకోవచ్చు, ఆయన అడుగులు అటువైపు పడబోతున్నాయా అనేది మనకు కనిపిస్తుంది. బీజేపీలో చేరే అవకాశం ఉందంటారా హరీష్ రావు గారు? ఖచ్చితంగా మనం చెప్పలేమండి. రాజకీయాలు ఎప్పటికప్పుడే మారిపోతా ఉంటాయి ఆలోచన విధానం. ఈ రోజున చూసాము, తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు మరి టీడీపీ నుంచి కాంగ్రెస్లోకి వెళ్తారని ఎవరు కూడా అనుకోలేదు. మరి రేపు కూటమి ప్రభుత్వం వస్తే ఆయన ఇటు వస్తారేమో కూడా చెప్పలేని పరిస్థితి. మరి ఇలాంటివన్నీ కూడా మనం చూస్తున్నప్పుడు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి రేపు కూటమి ప్రభుత్వంలో ప్రవేశించవచ్చు, మరి హరీష్ రావు గారు బీజేపీలోకి వెళ్ళొచ్చు. ఎప్పుడు ఏం జరిగిద్ది అనేది ముందు మనకి కొన్ని మార్పులు చేర్పుల ద్వారా, పార్టీ ప్రవేశాల ద్వారా ఇక్కడ రంగ ప్రవేశం చేయగానే వెంటనే వీళ్ళందరూ కూడా ఆ పార్టీలో ప్రవేశిస్తూ ఉంటారు. ఇవన్నీ ముందు కాలమే నిర్ణయిస్తుంది.
అలాగే తెలంగాణ విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ గారు సపోర్ట్గా ఉన్నారు ఆ సమయంలో. వైఎస్ రాజశేఖర రెడ్డి వ్యతిరేకంగా ఉన్నాడు ఈయనకి. 2004లో ఈయనతో పొత్తు పెట్టుకొని ఈయన పార్టీని చీల్చిన సంగతి కూడా చూసాం మనం. అలాంటి కేసీఆర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకుని దగ్గరికి తీసుకొని భుజం తట్టుకుంటా చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా వెళ్ళటానికి కారణం ఏంటంటారు? ఖచ్చితంగా రాజకీయ కుట్ర దీనికి. ఎందుకంటే అక్కడ పడని వ్యక్తి శత్రువుకి శత్రువు మిత్రుడు, ఇది అందరికీ తెలిసిన విషయమే. మరి ఆ శత్రువుకి శత్రువు మిత్రుడు అయినప్పుడు వీళ్ళిద్దరూ అదే విధంగా కలిశారు. ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు అంటే జగన్మోహన్ రెడ్డికి పడదు. మరి ఇటు నుంచి నేను చూసాం కేసీఆర్ గారు ఎప్పుడో అయిపోయిన పెళ్లికి ఇప్పుడు మేళాలు వాయిస్తున్నట్లుగా అయిపోయిన దానికి ఇప్పుడు ఆయన చెప్తే మాటలన్నీ కూడా. మరి ఇతను కూడా ఈ రోజున టీడీపీ గవర్నమెంట్ని శత్రువుగానే చూస్తున్నారు. ఎందుకంటే అందుకు నిలువెత్తు సాక్ష్యం వీళ్ళు అధికారంలో ఉండి హైదరాబాద్ తెలంగాణలో మరి నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేస్తే ఇక్కడ ఉన్న సెటిలర్స్ ఏ విధంగా రెస్పాండ్ అయ్యి వాళ్ళకి సంబంధించిన కొంచెం ఏదైనా చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకుందాం బాబు గారికి సపోర్ట్ కంటే ఎక్కడా కూడా సహకరించని పరిస్థితి. ఎందుకు ఆ విధంగా ప్రవర్తించారంటే ఖచ్చితంగా అనిపిస్తుంది కుట్రపూరిత రాజకీయాలకు జగన్మోహన్ రెడ్డికి ఇతను సహాయ సహకారాలు అందుతున్నాయి అనేది అది ఖచ్చితంగా తెలుస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్ట్ అయినప్పుడు నేను కూడా పార్టిసిపేట్ చేశాను, నేను కూడా అరెస్ట్ అయ్యాను. ఆ టైంలో ఏ విధంగా వాళ్ళ పరిస్థితి ఉంది, ఏ విధంగా మా మీద వాళ్ళ జులుము ప్రకటించారు అని అంటే ఎక్కడా కూడా బాబు గారికి మేము మద్దతుగా ఉంటాము అంటే ఎక్కడ మమ్మల్ని ఉండనివ్వని పరిస్థితి. మమ్మల్ని ఎంత దారుణంగా వాళ్ళు పోలీసులతోటి లాగించేసి ఆ వ్యానుల్లో పడేసి మరి అరెస్ట్ చేయించిన పరిస్థితి. అట్లాంటి ఎవరైతే కేసీఆర్ గారు ఉన్నారో మరి శత్రువు మిత్రుడు అయినట్లుగా వీళ్ళిద్దరూ ఒకటే బాటలో నడుస్తున్నారు. అందుకనే చంద్రబాబు నాయుడు గారిని విజనరీ లీడర్ అని చెప్పి తెలుసు కూడా వీళ్ళు ఎక్కడ కూడా పొగిడే పరిస్థితి లేదు. కేటీఆర్ లేకపోతే హరీష్ రావు మాట్లాడతారు కానీ కేసీఆర్ నోటితో మాత్రం ఎప్పుడు కూడా ఆ పదాలని ఆయన ఎప్పుడు కూడా బాబు గారిని పొగట్టడం మనం చూడలేదు. కేసీఆర్ ప్రోద్బలంతోనే కేసీఆర్ ఆదేశాలతోనే జగన్మోహన్ రెడ్డి పాలనలో అమరావతిని నాశనం చేసిన, పోలవరాన్ని చిదిమేసిన, రాష్ట్ర అభివృద్ధిని కుంటుపరిచిన కేవలం కేసీఆర్ ఆదేశాలు పాటించే జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగించాడని చెప్పి విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. అలా ఎందుకు చేశాడంటారు, ఎందుకు చేయాల్సి వచ్చిందంటారు? ఖచ్చితంగా ఇక్కడ ఒక విషయం అండి, 2 తెలుగు రాష్ట్రాలు విడిపోయినప్పుడు అప్పట్లో హైదరాబాద్ ఒక వెలిగిపోతుంది. దానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారు. మరి ఎందుకంటే సైబరాబాద్ సృష్టికర్త, ఎంతోమంది సాఫ్ట్వేర్లు రంగం ఇక్కడ ప్రవేశించడం, అలాగే బిల్గేట్స్ లాంటి వాళ్ళు, మరి అమెరికా అధ్యక్షుడే వచ్చి ప్రారంభోత్సవాలు, ఇంత మంచి స్థాయిలో ఒక వెలిగిపోతున్న హైదరాబాదు తర్వాత నెక్స్ట్ మరి విడిపోయిన తర్వాత అక్కడ ఫస్ట్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. మరి అతను కూడా దాన్ని ఒక మినీ సింగపూర్గా నేను చేస్తాను అని చెప్పేసి ఎప్పుడైతే ప్రతిజ్ఞ చేసినట్లుగా అమరావతిని రాజధానిగా ప్రకటించి పనులన్నీ ప్రారంభం చేసి ఇవన్నీ చూస్తున్న వాళ్ళకి కళ్ళు కుట్టాయి. వాళ్ళ యొక్క జలసితనం బయటకు వచ్చేసింది. ఈ రాష్ట్రానికి అభివృద్ధి పనులు లేకుండా మొత్తం లాగేసుకుంటాడు. ఆయన ఒక విజనరీ లీడర్. ఖచ్చితంగా హైదరాబాద్ దాని ముందు చిన్నబోయిద్ది అనే ఆలోచన అయితే ఉంది. అదేవిధంగా ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టడం, తన పని అవ్వాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసే విషయంలోనూ అదేవిధంగా నువ్వు దోచుకున్నంత దోచుకో, రాష్ట్రాన్ని మాత్రం నువ్వు ఎక్కడ అభివృద్ధి చేయొద్దు అనే విధంగా ఆయన ఆలోచన విధానాన్ని పంచుకోవడం, ఆయన సహాయ సహకారాలు అందించడం అన్నిట్లోనూ కూడా ప్రధాన పాత్ర పోషించాడు కేసీఆర్ అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. కేవలం అభివృద్ధి అనేది జరగకపోతే ఇండస్ట్రీలు కానీ కంపెనీలు కానీ అన్నీ కూడా హైదరాబాద్కి వస్తాయి. మరి పదే వాళ్ళు చెప్పుకుంటున్నారు కదా, మరి మీకు రాని అన్నీ కూడా మా రోడ్లు చూడండి ఎలా ఉన్నాయో, మరి ఇదిగో బార్డరు ఆంధ్రప్రదేశ్ రోడ్లు చూడండి ఎలా ఉన్నాయని వాళ్ళే చెప్పారు. మరి ఎందుకు ఈ విధంగా పోల్చి చెప్పుకోవటానికి, ప్రజలకు చూపించడానికి, ఓట్లు లాక్కోవటానికి తప్పించి ఇంకేమీ కాదు వాళ్ళ కుట్ర. కేసీఆర్ కుటిల రాజకీయానికి విసుగు చెంది హరీష్ రావు గారు బీజేపీ వైపు అడుగులు వేస్తారంటూ విశ్లేషించిన శ్రీలీల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.